నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు తెలంగాణలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య స్వగ్రామానికి తరలిన మెడుకో ప్రీతి మృతదేహము విషాదంలో మునిగిన గిర్ని తండావాసులు దళిత బంధుతో దళితులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ రమేష్ ధ్వజం తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలనకు తెరదించాలి కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పిలుపు తెలంగాణలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మంత్రులు స్వీయ నిర్ణయాలు తీసుకోవడం లేదని జై జవాన్ జై కిసాన్ మాటలకే పరిమితమయ్యాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వము మాజీ సైనికుల సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్య ధోరణిపై 33 జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టాయి. ఈ దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల న్యాయమైన 12 డిమాండ్స్ తీర్చాలని అన్నారు. క్రమశిక్షణ గల సైనికులు తప్పని పరిస్థితుల్లో ధర్నాకు దిగారని అన్నారు. కేసీఆర్ మాటలు చాలా గొప్పగా ఉంటాయని చేతలు ఎలా ఉంటాయో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ ధర్నా అని ఎద్దేవా చేశారు. 6 సభ్యులతో ఉన్న సైనిక వెల్ఫేర్ బోర్డు ముఖ్యమంత్రికి భజన బోర్డుగా మారిందని మండిపడ్డారు. బీజేపీ దేశ ప్రజలకు విశ్వాసం పొందిందని రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మాజీ సైనికుల డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సైనిక వెల్ఫేర్ బోర్డు 6 మందితో ఉన్నటువంటి బోర్డు అది నిర్వీర్యం అయిపోయింది, అది పరికమాలం అయిపోయింది, అది సైనికుల పక్షాన కుట్ర కాదు, అది ముఖ్యమంత్రి గారు బదిలీ చేసే సంఘం లెక్క తయారైనట్టుందని నాకు తెలిసి మరి వాళ్ళు ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా అనేక రకాల సమస్యలు ఏదైనా అన్నం పొంది అలా మాట్లాడుతాం. ఇంకా మేము పోగొడు తెలియదు, మేము ఇంకా బయట నుంచే వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో పోయింది. మా వంతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారానికి వస్తే ఇలా వాళ్ళు అంటారు చూసినా వాళ్ళకి కత్తి కాదు నెత్తి కాదు గవాళ్ళకేముందా మాట్లాడుతారు. కానీ దేశంలో మీరు చూస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంత విశ్వాసంతో ప్రజలకు ఒక భరోసాతో పరిపాలన కొనసాగిస్తుందని మీరు చూసి సంకీర్ణ రాజకీయాలే దిక్కా అని చెప్పి బిక్కుమంటున్నటువంటి దేశ ప్రజానికానికి ఒక స్టేబుల్ గవర్నమెంట్ అందించి ఇవాళ గర్వపడే పద్ధతిలో పరిపాలిస్తున్న వారు నరేంద్ర మోడీ గారి విషయం తెలుసు. ఇవాళ 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ కనుక అధికారానికి వస్తాయి తప్పకుండా ఇలాంటి వాటికి పరిష్కారం చూపే సత్తా భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళకంటే వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళు నచ్చిన పని చేస్తారు తప్ప మాకు నచ్చిన పని కాదు, ప్రజలకు ఇష్టమైన పని చేసేటువంటి బాబు. మాకు కొంత నైపుణ్యం లేకపోవచ్చు, భూములు అమ్ముకునే నైపుణ్యం లేకపోవచ్చు, సంపాదించుకునే నైపుణ్యం లేకపోవచ్చు, కానీ ఇవాళ ఇలాంటి ధర్మమైన న్యాయమైన సమస్యల కోసం ఉద్యమిస్తున్న వాళ్ళ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మా కమిట్మెంట్ తోటవుతుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 5 రోజుల పాటు నిమ్స్ లో మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతదేహము ఆమె స్వస్థలం జలగామ జిల్లా కొండగండ్ల మండలము గిర్ని తండాకు తరలించారు. తన సీనియర్ విద్యార్థి వేధింపులతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ప్రీతి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అయిన ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్టు ధృవీకరించారు. ఆమె మరణ వార్త విన్న గిర్ని తండవ మొత్తము ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తండాలో పెద్ద ఎత్తున పోలీసులు, ప్రజా సంఘాలు, గిరిజన నాయకులు చేరుకున్నారు. చేసేస్తారు కాబట్టి నాకు ఈ డౌట్లన్నీ నీకు ఆల్రెడీ నిన్నట్టు చెప్తున్నావు. దీంట్లో డౌట్లన్నీ ఉన్నాయి. ఏది నిజాన్ని కాలేదు, ఎందుకైంది? మా పాప డ్యూటీకి
డ్యూటీకి పోయిన అమ్మాయి శవమై తీసుకున్నాను, ఎందుకు వచ్చిందో ఏం జరిగిందో అది తెలియాల్సి వస్తుంది, గవర్నమెంట్ చెప్పాల్సి వస్తుంది. ఏం జరిగింది అది మీరు చెప్పాలి మీడియా ద్వారా. సార్ ప్రధానంగా లాస్ట్ క్వశ్చన్ అంటే సార్, అంటే ఒక అమ్మాయికి చనిపోవడానికి కారణమైన సైఫ్ అనే వ్యక్తి అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయి, చాలా మంది అమ్మాయిలు కూడా బలయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇలాంటి వాడిని కఠిన శిక్ష నేపథ్యంలో అంటే లోపల ఇంత హెరాస్మెంట్ జరుగుతున్న యాజమాన్య నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తా ఉంది? దీనికి సైఫ్ ఎందుకు యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తుందేమో తెలియదు కానీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. వాళ్ళు పైన ఊరికి ర్యాగింగ్ లేదంటున్నారు కానీ ఆల్రెడీ ఉంది, ర్యాగింగ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకంతో దళితులను పూర్తిగా మోసం చేసిందని, అందుకు నిదర్శనము సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట డివిజన్ హమాలి బస్తీలో ఎటువంటి అభివృద్ధి నోచుకోకపోవడమేనని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఏ రమేష్ వ్యాఖ్యానించారు. హమాలి బస్తీలో హాస్తే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన పర్యటించారు. ప్రభుత్వము దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని, ఇందుకు నిదర్శనంగా బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన జి సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపకపోవడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు డి నాగేందర్ మాట్లాడుతూ, నియోజకవర్గం ఎమ్మెల్యే కార్పొరేటర్ హమాలి బస్తీ ప్రజలకు తీరని ద్రోహం చేశారని, అందువల్లనే ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని దీనస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్యక్రమం ఉంది. మొత్తం రేట్లు పెరిగిపోయినాయి కదా, అన్ని విధాలు రేట్లు పెరిగిపోయినాయి. ఇంటికి నుంచి గోడు దాకా రేట్లు పెరిగిపోయినాయి. ఇవి నియంత్రించడానికి ఈ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా పెద్ద ఎత్తున చేయబోయే కార్యక్రమాలు, పేదల సమస్య అని తీసుకొని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. మా రాహుల్ గాంధీ గారు ఏమైతే ఇచ్చేసిండో 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజలలో తీసుకుపోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం 5 లక్షల రూపాయలు, డబల్ బెడ్రూమ్ కాకుండా 5 లక్షల రూపాయలతో మీరు ఇంట్లో ముగ్గురున్నా కానీ ట్రిపుల్ బెడ్రూమ్ కాకుండా ఇంట్లో ప్రతి ఒక్క పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు సొంతంగా ఇల్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి, వాళ్ళ ఇల్లు వాళ్ళ కళలు నెరవేరడానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు పొద్దుగాల అందరూ ప్రజలు ఆదరించి గెలిపించినట్టయితే కంపల్సరీ అమలవుతాయి. ఈ మూడు ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్లో 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నారు. ఇక ముందు మన తెలంగాణలో కూడా ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. ఇంకోటి 200 రూపాయల 2 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఉండే. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, దానిని నివారించేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోందని పార్టీ యువనేత ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. హాస్తే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గము గోల్నాకాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు మైనార్టీ సెల్ చైర్మన్ సోహెల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ కబ్జాలు, అవినీతి పేరుకుపోయాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని కుకటి వేలతో పెకిలించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజలను కోరారు. రాహుల్ గాంధీ గారి సందేశాన్ని చేర్చడానికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని స్థాయిలలో కూడా వచ్చి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఇంటింటికి చేర్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టినాయి. ఇవాళ ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం మీరు కల్లారా చూశారు. ఒకవైపు మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చూసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అడుగు అడుగున వాళ్ళ అందరితో పాటు వాళ్ళ అభివృద్ధిలో వారితో పాటు అడిగేపించేది ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళిత బహుజన గిరిజనులకు ఎప్పుడు కూడా ఒక చేయి పట్టుకుని నడుస్తూనే ఉంటుంది. ఈ దేశంలో దళిత బహుజన గిరిజనులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి. రాహుల్ గాంధీ గారి సందేశం ప్రతి గుమ్మానికి చేరాలి, ప్రతి మహిళ గుండెకి చేరాలి, ప్రతి ఒక్క అన్నకి చెల్లికి చేరినప్పుడే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ ఖచ్చితమైన ఈ మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన రేట్లే కానీ, గ్యాస్ ధరలే కానీ, పాల వంటి చిన్న చిన్న అంశాలమైనటువంటి జిఎస్టీ ధరలే కానీ ఇవన్నీ తగ్గాలంటే కాంగ్రెస్ పాలన రావాలి అని చెప్పి ఈ యాత్ర ద్వారా మేము ప్రజల నుంచి వస్తున్న స్పందనని మీరంతా కల్లారా చూశారు.
ఈ యాత్ర మేము ప్రజల నుంచి వస్తున్న స్పందనని మీరంతా కళ్ళారా చూశారు. ఈ యాత్రని, ఈ హాత్ జోడో కార్యక్రమాన్ని ఒక అంబర్పేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుగుతుంది. హనుమకొండ ఎర్రగట్టు గుట్ట సమీపంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు ఎంటీఆర్ గార్డెన్లో అట్టహాసంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జక్కుల రాజు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం క్రమశిక్షణతో చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, లాయర్లుగా దేశానికి సేవ చేసే భాగ్యం కలగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ మందల శోభారెడ్డి, డైరెక్టర్లు బక్కతట్ల గట్టయ్య, వట్టిచెర్ల రవీందర్ రెడ్డి, నునావతు శ్రీనివాస్ నాయకు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ అంటే వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడ్కోలు సమావేశంలో సెకండ్ ఇయర్ విద్యార్థులు మా కళాశాలలో వాళ్ళ చదువు పూర్తి చేసుకొని ఉన్నత చదువులకై పై స్థాయికి వెళ్తున్నారనే ఆనందంలో ఒక పక్క ఉంటే 2 సంవత్సరాలు మా దగ్గరలో ఉండి మాకు మా కళాశాలకు మునుపెన్నడూ లేనంతగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ ద్వితీయ శ్రేణి ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులు పోతుంటే మాకు ఒక పక్క బాధ అనిపిస్తూనే మరొక పక్క అత్యున్నతమైన ర్యాంకులు సాధించిన మా పిల్లలు సమాజంలో కొన్ని అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు ఎదుర్కొని అనేక రకమైనటువంటి శ్రమ వాళ్లకు పేద ప్రజలకు అండగా నిలవాలని, అనేక రకమైన ఇంజనీర్లుగా, అనేక రకమైన డాక్టర్లుగా పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఇదే నిబద్ధతతోటి, ఇదే అంకితభావంతో పనిచేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చూపిస్తారని ఆశిస్తూ మరియు ఈ యొక్క ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులకు వీడ్కోలు సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజుల పాటు నిమ్స్లో మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని విద్యార్థి ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. పోలీసుల జోక్యం చేసుకుని ఎక్కడికక్కడ ఆయా సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ సీతారాం కుకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ఓ స్క్రాప్ గోదాములో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాం నుండి మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికి ప్రాణహాని జరగలేదని, 4 స్క్రాప్ గోదాములు, 2 ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లు, 1 గూడ్స్ వాహనము, కారు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు సమాచారం అందించారు.
ఉదయం 5:30-5:40 ప్రాంతంలో స్లాబ్ గొడవలో ఫైర్ అయినటువంటి సమాచారం అందుకొని ఫైర్ సర్వీస్ నుంచి దాదాపుగా 7 వెహికల్స్ టర్న్ అవడం జరిగింది. వాటికి వచ్చేప్పటికీ ఫైర్ ఉధృతంగా ఉండేది. వాళ్ళ దిశగా వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో కష్టం మీద అన్ని వెహికల్స్ని వాడి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎఫ్ టీమ్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఫైర్ అయితే కంప్లీట్గా ఎక్స్టెన్షన్ అయిపోయింది. వ్యాపారంలో మన ఎదుగుదల మాత్రమే ముఖ్యం కాదని, మనతో పాటు మన అభివృద్ధికి సహకరించే వారికి పైకి తీసుకువస్తే వారు మరికొంతమంది ఎదుగుదలకు ఉపాధి కల్పిస్తారని సినీ నటుడు ప్రదీప్, యాంకర్ స్నేహ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తుర్కాంజల్ మున్సిపల్ పరిధిలో గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్న అక్షర సిరి స్టీల్ ట్రేడర్స్ 6వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా 500 మంది కస్టమర్స్, వెల్డర్స్తో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు కొత్తమాసు మురళీధర్, రేపాల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టోకన్కి మాకు వచ్చేసింది. ఓకే, ఈ అక్షర స్టీల్స్ ట్రేడర్ సంబంధించింది ఇట్లా చేయడం ఎట్లా అనిపిస్తుంది మీ కస్టమర్లకి? ఇట్లా మాకు అయితే సంతోషంగా అనిపిస్తుంది. సంతోషం ఉంటుంది. మీరు ఎంతమందికి ఇప్పుడు, ఎందుకంటే యాజమాన్యానికి మీకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? మేము మంచిగా ఉండాలి, అందరూ కష్టపడాలి. కష్టాన్ని తగ్గ ఫలితం వచ్చినప్పుడు, మంచితనాన్ని తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు ఆ ఉత్సవం విజయోత్సవం అవుతుంది. ఈ రోజున అక్షర సిరి స్టీల్ ట్రేడర్స్ వాళ్ళు 6వ వార్షికోత్సవాన్ని తమ ఆత్మీయులు, డీలర్సు అందరి మధ్య జరుపుకుంటున్నారు. ఎందుకు ఒక వేడుక జరుపుకోవాలంటే ఇది మంచితనానికి ప్రతీక, ఇది విజయ సూచనకు ప్రతీక. మనం సొంత లాభం కొంతమాని పొరుగువాడి కోసం పాటుపడే ఒక మంచి సంస్థ అక్షర సిరి స్టీల్ ట్రేడర్స్. వీళ్ళు ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. పేరుకి చలివేంద్రం అంటే ఫోటోల కోసం తీసుకుని 2 నెలల అవగానే తీసేసి మెయింటెనెన్స్ లేకుండా ఉండేది కాదు. 24/7 లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కూడా పేదవాళ్ళకి, సామాన్యులకి అందుబాటులో తీసుకొస్తున్న ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది వీళ్ళు చేస్తున్న మంచి దానిలో ఒకటి మాత్రమే. కస్టమర్ని, డీలర్ని తమ కుటుంబంగా భావించే అక్షర సిరి స్టీల్ ట్రేడర్స్ వాళ్ళు ఇలాగే మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలి, సమాజానికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్యాపారంలో అడుగుపెట్టి 6 సంవత్సరాల 7వ సంవత్సరం అయింది. ఇది ప్రతి సంవత్సరం పోయిన 5వ సంవత్సరం కూడా ఇట్లా మెగా గిఫ్ట్లు తీసి ప్రైజులు పంచారు. ఇప్పుడు 6వ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేశారు. అందరికీ యాన్యువల్గా గిఫ్ట్లు ఆ కూపన్కి ఎంత కావలసినవో ఇచ్చుకుంటూ ఇది మెగా బంపర్గా ఈ 3 బైకులు పెట్టి, హీరో హోండా ఇంకా వేరే 2 బైకులు పెట్టి ఇవాళ అందరికీ ఇక్కడ ఈవెంట్ ఏర్పాటు చేసి భోజనాలు వసతి కల్పించి అందరికీ ఇచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అక్షర సిరి స్టీల్ ట్రేడర్స్ అండి సక్సెస్ఫుల్ 6th యానివర్సరీ చేసుకున్నారు. యాక్చువల్గా ఏ బిజినెస్ అయినా కూడా మనకి ఎంత లాభం వచ్చింది, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎంత మనీ మిగిలింది అని చూసుకుంటారు. కానీ ఉన్న కస్టమర్స్ అందరినీ కూడా, వాళ్ళని కూడా మనము బిజినెస్తో పాటు, వస్తువులతో పాటు మెటీరియలిస్టిక్గా కాకుండా ఆత్మీయంగా ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళని భావిస్తూ, వాళ్ళకి కూడా మనము ఏదో ఒక విధంగా మనము వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ, వాళ్ళు ఎలాగో మన దగ్గర కొంటారు అనే గిఫ్ట్స్తో లింక్ సంబంధం లేకుండా ఎలాగో మన దగ్గర కస్టమర్స్గా కొంటారు. కానీ వాళ్ళు ఇంత బిజినెస్ మనకు చేస్తున్నప్పుడు వాళ్ళ వల్ల మనకి ఇంత మనము బిజినెస్లో ఉన్నందుకు గాను వాళ్ళకి కూడా మనం హ్యాపీనెస్ అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక క్యాలెండర్ ఈవెంట్ లాగా పెట్టుకొని ఆ సంవత్సరంలో జరిగిన బిజినెస్ లో ఎవరెవరైతే ఎవరెవరి నుంచి ఎంతెంత బిజినెస్ వచ్చిందో దాన్ని బట్టి వాళ్ళు ఒక కూపన్స్ గా ఏర్పరిచి వాటిలోంచి మళ్ళీ కేటగరైజ్ చేసి మంచి, అంటే ఇది యాక్చువల్గా మనం ఇక్కడ ఈ ఈవెంట్ లో చూసింది ఏంటంటే మెయిన్ బైక్స్ ఇవి మాత్రమే చూస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు 2 months నుంచి గిఫ్ట్స్ పంచడమే జరుగుతుంది. మీరు బయట బ్యానర్ చూస్తే ఒక 100 పైన గిఫ్ట్స్ ఆల్రెడీ, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎల్ఈడీలు, 500-600 గిఫ్ట్స్ ఆల్రెడీ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అవుతుందని ముందే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డిస్ప్లే అయినాయి, ఎల్ఈడీలో కూడా డిస్ప్లే అయినాయి. మెయిన్ గిఫ్ట్లు మాత్రం ఈ ఈవెంట్లో పెట్టారనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మందికి గిఫ్ట్ గెలుచుకున్నారు ఆల్రెడీ కూడాను. ఇది దీనికి ఎడిషన్ అనమాట, ఇది మెగా గిఫ్ట్స్ అనేది. సో ఇదే విధంగా వీళ్ళు నెక్స్ట్ ఇయర్కి ఇంకా అప్గ్రేడ్ అవుతూ, ఇంకా కస్టమర్స్ యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకుంటూ, ఇప్పుడు మన మురళి గారు ఎట్లా అంటే ఆయన పాసిబిలిటీస్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న మనిషి అనమాట. మీకు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గము 22వ డివిజన్ వివేకానంద నగర్, మాధవరం నగర్ కాలనీలో ఏ గోపాలరావు, రేణుక ఆధ్వర్యంలో 300 మంది అనుచరులు, అభిమానులు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అర్జున్ రావు, పవన్ రావు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు నరసింగరావు, కె వేణు, పాపిరెడ్డి నగర్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకుడు నరేందర్ రెడ్డి, యువ మోర్చా కన్వీనర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
అని మీరు అందరూ కూడా ఆలోచించాలి. టైం దగ్గర పడ్డది. మీరు ఇంటికాడ చెప్పురు అందరూ కూడా. ఎవ్వరు మనకి ఏం చేయరు. రేపు రాబోయేది భారతీయ జనతా బండి సంజయ్ గారు గతంలో ప్రజా సంగ్రామ యాత్రలో డిక్లేర్ చేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే మరి ఉచిత వైద్య అని చెప్పడం జరిగింది. ఉచిత వైద్య మీ అందరికి తెలుసు. మనం కరోనా వచ్చిన తర్వాత ఇంతమంది చనిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. స్వగ్రామానికి తరలిన మెడుకో ప్రీతి మృతదేహము విషాదంలో మునిగిన గిర్ని తండావాసులు. దళిత బంధుతో దళితులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వము. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ రమేష్ ధ్వజం. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలనకు తెరదించాలి. కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.